చేరుకొని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తున్నాం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని ప్రేమించిన పిల్లలు, ఈరోజు మనకు ఆదికాండంలో దేవుని మాట విని నడిచినటువంటి ఒక వ్యక్తి నోవహు గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనంలో, భూమిని యెహోవా శపించిన వలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలగచేయనని అనుకొని అతనికి నోవహు అని పేరు పెట్టాను. కాబట్టి ఇప్పుడు నోవహు అంటే అర్థం ఏంటంటే నెమ్మది. ఏమైందంటే అప్పుడు భూమి శపించాడు దేవుడు. చూడండి 3వ అధ్యాయము 17వ వచనం, 3వ అధ్యాయము ఆదికాండము 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడేది. కాబట్టి ఒక మనిషి నిమిత్తము నేల శపించబడింది. చాలా మంది అంటారు, అరే వాడు పొలం చేసుకున్నాడంటే ఇక నాశనమే అంటారు. అంటే కొంతమంది పొలంలో అడుగు పెడితే ఆ పంట సరిగా పండదట. అంటే ఇది ఇప్పటిది కాదు, మనకు బైబిల్లో ఎప్పటి నుంచి రాశారు. ఒక మనిషి వల్ల నేల శపించబడుతుంది. అలాంటి శపించబడిన సందర్భంలో భూమిని శపించినందువల్ల కలిగినటువంటి కష్టము విషయంలో పుట్టినటువంటి వాడు నోవహు. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమలో మనం కనుక ఆలోచన చేస్తే లెమెకు నోవహును కన్నాడు. చూడండి 30వ వచనంలో కనపడుతుంది, 5:30. లెమెకు నోవహును కన్న తర్వాత ఆ తర్వాత కుమారుడు కుమార్తెలను కన్నాడని చెప్పేసి రాసింది. అంటే ఇప్పుడు నోవహుకి ఎవరెవరు ఉన్నట్టు? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నట్టు. ఎందుకంటే లెమెకు పిల్లలే కదా, వాళ్ళంతా బతికి కుమారులను కుమార్తెలను నోవహును కలిగిన తర్వాత మరి వాళ్ళంతా కూడా రక్షించబడలేదు. మాకు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటే ఒక కుటుంబంలో ఒకతను మాత్రము, అతని భార్య, అతని పిల్లలు, కోడళ్ళు రక్షించబడ్డారు. మరి ఒక తండ్రికి పుట్టినటువంటి మిగతా వాళ్ళు ఎవరు కూడా రక్షించబడలేదు. కారణం ఏంటంటే నోవహు దేవుడు మాట విన్నాడు, వాళ్ళు లోకం మాట విన్నారు. 32వ వచనంలో, కాబట్టి నోవహుకి ఎన్నో సంవత్సరంలో పిల్లలు పుట్టారు? 500 ఏళ్ళు. పాత నిబంధనలో ఆ రోజు పూర్వకాలంలో 1000 సంవత్సరాలు బతికేవాడు. ఇప్పుడు 100 సంవత్సరాలు బతికితే ఎక్కువ. 100 సంవత్సరాలు కూడా బతకట్లేదు ఎవరు. కానీ ఆ రోజుల్లో మరి ఎక్కువ కాలం బతికేవాళ్ళు మరి ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడంట? 1000 సంవత్సరాలు అనుకుందాం అతను బతికింది. ఇప్పుడు 500 సంవత్సరాలు అంటే ఎంత వయసు అతనికి? ఇప్పుడు మధ్య వయసు, అంతే కదా. 1000 సంవత్సరాల నుంచి 500 తీసేస్తే అతను మధ్య వయసు. మధ్య వయసులో పెళ్లి చేసుకున్నాడు. అంటే మన ఈ భారతదేశం యొక్క ఆయుష్ ప్రమాణము 60 నుంచి 65 ఏళ్ళేనట. కాబట్టి 65 ఏళ్ళు లేదా 60 ఏళ్ళు సగం ఎంత అండి? 30 ఏళ్ళకి పెళ్లి చేసేసుకోవాలి ఎవరైనా సరే. అప్పుడు మరి వాళ్ళకు పుట్టే పిల్లల మీద మంచిగా ఉపయోగకరంగా ఉంటారు. అయితే సందర్భాన్ని బట్టి, కుటుంబంలో ఉన్నటువంటి మరి ఇబ్బందులు బట్టి వాళ్ళు లేట్ అయితే అవ్వచ్చు. అలా కాకుండా అయితే ముందులేని వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. కాబట్టి నోవహు 500 సంవత్సరాల తర్వాత మరి 3 పిల్లలు కన్నాడు. 6వ అధ్యాయం 8వ వచనంలో నోవహు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే కాబట్టి ఇక్కడ మనం గమనించాలి. అంటే నోవహుకి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉన్నా కూడా వాళ్ళంతా ఏం కాలేదు చెప్పండి? దేవుని యొక్క కృపకు పాత్రలు కాలేదు. అందుకని మనం కూడా పాట పాడతాం, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కాబట్టి కృపకు పాత్రుడు అవన్. 9వ వచనం, నోవహు వంశావళి ఇదే,
నోవు నీతిపరుడు. ఏమిటంటే మొట్టమొదటిది ఇందాకేమో కృప పొందిన వాడు అన్నాడు, ఇక్కడేమో దేవుడు ఏమంటాడు? నీతిపరుడు. తన తరములో నిందారహితుడు, అంటే తప్పులు చేయలేదు. అన్నదమ్ములు తప్పు చేశారు, మరి అక్క చెల్లెలు తప్పు చేశారు, కానీ ఇతను మాత్రము తప్పు చేయలేదు, నిందారహితుడై ఉండెను. నోవు దేవునితో కూడా నడిచినవాడు. 3 విషయాలు మీకు ఇప్పుడు 9వ వచనంలో కనబడతాయి. మొట్టమొదటి ఏంటంటే నీతిపరుడు, రెండవది నిందారహితుడు, మూడవది దేవుడితో కూడా నడిచినవాడు. ఇన్ని ఆధిక్యతలు దేవుడు నోవుకి ఇచ్చాడు. 10వ వచనం కూడా చూడండి. షేము, హాము, యాఫెతుల 3 కుమారులు నోవకి జన్మనిచ్చాడు. ప్రియులారా, దేవుడు నోవతో మాట చెప్పాడు. 11వ వచనం చదవండి. దేవుడు నోవతో సమస్త శరీర మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. సరే, ఇక్కడ నేనే కలుగజేసిన మనుషులు చెడిపోయి తిరుగుతున్నారు, నాకు నచ్చలేదు, కాబట్టి వాళ్ళని నేను సమూల నాశనం చేసేస్తాను నోవకు అని అతనితో చెప్తా ఉన్నాడు. భూమితో కూడా నాశనం చేస్తాడు, భూమి కూడా లేకుండా చేస్తాడు. అంటే మళ్ళీ అంత కొత్త భూమి వస్తుంది అన్నమాట. మళ్ళీ ప్రకటన గ్రంథంలో మన కొత్త భూమి కనపడుతుంది, మనకి కొత్త ఆకాశం, కొత్త భూమి మళ్ళీ కనపడుతుంది అన్నాడు. ఏషియా గ్రంథంలో కూడా కనపడుతుంది. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, భూమితో కూడా నాశనం చేసి అంత కోపం వచ్చింది. మరి ఇప్పుడు నోవహు ఏం చేసి చెప్పాడు? నీతిపరుడు కదా, ఏమన్నా అయ్యా అట్లా ఎందుకులే, సువార్త చెప్తాము, వాళ్ళు రక్షణ పొందుతారులే ఏమన్నా అన్నాడా? అన్నాడు. కానీ మోషే అంటాడు, ఏమని? వీళ్ళందరినీ చంపేస్తాం, మోషే పక్కెళ్ళిపో అన్నప్పుడు, అయ్యా నువ్వు ఐగుప్తులో నుంచి వీళ్ళని తీసుకొచ్చింది చంపటానికి అని అనుకుంటారు వాళ్ళు అని దేవుడికే సలహా ఇచ్చాడు మోషే. ఆలోచించాడు, పరిపక్వత చెందారు. ఈ 1000 ఏళ్ళు బతికేవాళ్ళు కాస్త మోషే టైంకి వచ్చేసరికి ఎన్ని ఏళ్ళు అన్నాడంటే 80 ఏళ్ళు అంట. మనం ఉంటే 70, లేదంటే 80 అని రాసుకున్నాడు 91వ కీర్తనలో మోషే. కానీ మోషే కూడా 120 సంవత్సరాలు బతికాడు. ఆ మాట ఇక్కడ మీకు కనపడుతుంది. దేవుడు ఆ యొక్క ఆయుష్ని నోవహు కాలంలో మరి తగ్గించేసినట్టుగా మనకి కనపడుతుంది. మరి దేవుడు చెప్పినట్టుగా అంతా కూడా 6వ అధ్యాయం 14వ వచనం నుండి 21వ వచనం దాకా దేవుడు కొన్ని పద్ధతులు చెప్పాడు. ఓడ కట్టుకోవటం, జలప్రలయం వస్తుందని చెప్పడం, ఇవన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత 22వ వచనంలో నోవహు భక్తులు చేశారు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవుడు చెప్పినట్టు చేస్తే మేలు జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దేవుడు చెప్పినట్టు కనుక యావత్తు మనం చేస్తే మన కుటుంబాలు, మన జీవితాలు, మన దేశము, మన సమాజము అందరూ కూడా నెమ్మది కలిగి ఉంటారు. నోవహంటేనే నెమ్మది. 7వ అధ్యాయం 4వ వచనం. ఎందుకనగా ఇంకనూ 7 దినములకు నేను 40 పగలను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ముట్టకుండా తుడిచివేయనని నోవహుతో చెప్పాను. చెప్పాడు, టైం చెప్పాడు. బాబు ఇంకొక వారం రోజులు చెప్పు, వాళ్ళు వింటారు లేకపోలేదు. వారం రోజులు తర్వాత భూమి మీదకి 40 days అంటే రేపటి నుంచి మొదలు పెట్టబోతా ఉన్నారు. ఈ మార్చి మాసంలో 5వ తేదీ నుండి ఏంటంట లెంట్ డేస్. ఎన్ని రోజులండి? 40 రోజులు. మరి ఈ 40 రోజులకి ఆ 40 రోజులకి ఎంత తేడా? ఈ 40 రోజులేమో జలప్రళయంతో భూమినంతా కూడా నింపేసి జీవరాశులన్నింటినీ కూడా చంపేస్తానికి సిద్ధపడ్డాడు. మరి ఇప్పుడు ఏమైనా నోవహు అడిగాడా? అందరినీ చంపేస్తానని చెప్పినప్పుడు మరి నేను అడిగాడా? అడగల. ఎందుకని అడగల? దేవుడు అతను నీతిమంతుడు కాబట్టి నువ్వు ఓడగట్టుకోమని చెప్పేశాడు ముందుగా, నీకును ఇవ్వాలి. చూడండి 7వ అధ్యాయం 5వ వచనము. మళ్ళా తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము మొత్తం చేశాడు. 6వ వచనం. ఆ జల ప్రవాహము ఇప్పుడు ఇందాక ఏం చెప్పామంటే 500 ఏళ్ళప్పుడు పిల్లలు పుట్టారు. మరి ఇప్పుడు ఎన్ని ఏళ్ళు వచ్చాయనికి? పిల్లలకి ఎన్ని ఏళ్ళు వచ్చి ఉంటాయి? 100 ఏళ్ళు వచ్చినాయి. గుర్తు పెట్టుకోవాలి.
మరి మన పిల్లలకు కూడా వయసు వచ్చిన తర్వాత ఏమన్నా తండ్రి మాట దేవుడి మాట వినే రకంగా ఉన్నారా? మరి చిన్నపిల్లలు 100 ఏళ్ళు అంటే చిన్నపిల్లలే ఒక రకంగా ఆ లెక్కలో. మనం కనుక వేసుకుంటే ఒక 10 ఏళ్ళు అనుకుందాం, ఈ లెక్కలో ఇప్పటి లెక్కలో 10 ఏళ్ళు వచ్చినట్టు. కానీ అప్పుడు 100 ఏళ్ళు అంటే 1000 సంవత్సరాలు బతికేవాడు కాబట్టి 100 ఏళ్ళు అంటే వాడికి 10 సంవత్సరాలు లెక్క చేసుకోవాలి మనం. ఇప్పుడు ఏం జరిగింది? 10 ఏళ్ల పిల్లలు దేవుడు మాట విన్నారు, కానీ ఈరోజు 10 ఏళ్ల పిల్లలు కూడా ఎట్లా మన మాట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. కాబట్టి దేవుడు తన పిల్లలకి ఎలాగైతే ట్రైనింగ్ ఇచ్చాడో వాళ్ళ నాన్నగారు అలా మంచిగా నడుస్తున్నారు. చూడండి 7వ వచనం. అప్పుడు నోవహును దేవుడు చెప్పినట్టుగా చేసాను అని పైన చదువుకున్నాం మనం, అవునా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు మీరు ఓడలోకి వెళ్ళండి, జతలుగా ఉన్న వాటిని, జంతువులను, పక్షులను కూడా తీసుకెళ్ళండి, కావలసినంత ఆహారం కూడా తీసుకొని పోండి అని చెప్తున్నాడు. చూడండి 8వ వచనంలో దేవుడు పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడది జతలుగా ఓడల మీద నోవహు వద్దకు చేరును. ఇక్కడ చూడండి, నోవహు చెప్పినటువంటి మాటలు జంతువులు, పక్షులు కూడా ఉన్నాయండి. వాటి భాష తెలుసా ఆయనకి? మరి అవన్నీ ఎట్లా ఉన్నాయి? దేవుడి యొక్క కృప. అలాగే నీ మీద దేవుడి యొక్క కృప ఉంటే నీ పిల్లలు కూడా మాట వింటారు, నీ గేదెలు మాట వింటారు, నీ మంద మాట వింటది. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న పిల్లరా ఇక్కడ గమనించండి, ఏమని రాసిందంటే 8వ వచనంలో పవిత్రమైనవి అపవిత్రమైనవి. మరి అపవిత్రమైనవి పవిత్రమైన వాటిని చంపేయవా? పులులు తీసుకెళ్లారండి, మరి మేకలు గొర్రెలు ఉన్నాయి, వాటిని చంపేస్తే అంటే తిన్నగా ఎలా ఎన్ని రోజులు? సంవత్సరం. అలా 601వ సంవత్సరంలో వీళ్ళు వస్తారు భూమి మీదకి. 600లో జలప్రలయం వస్తే 1 సంవత్సరం పాటు ఉంటారు. మరి సంవత్సరం పాటు నోరు కట్టేసుకొని ఉన్నాయండి. ఏమి? అపవిత్రమైన జంతువులు, పాములు కూడా ఉన్నాయి అందులో, తేళ్ళు రకరకాలు ఉన్నాయి అపవిత్రం. మరి అవి కూడా ఉన్నా కూడా ఒకే ఓడలో, పెద్ద అరణ్యం కాదు ఇది, ఒక ఓడ. కానీ ఎవరికైనా హాని చేసుకున్నాయా? లేదు. పోనీ ఎవరెవరైనా తిన్నాయా? లేదు. పోనీ ఎవరైనా కుట్టాయా? లేదు. మరి సంవత్సరం పాటు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు మరి సంవత్సరం పాటు కావాల్సినంత ఆహారాన్ని ఆ జంతువులకి, మనుషులకి ఇచ్చారా? మరి సరిపోయింది. అందుకని అంటాడు 6 రోజులు సమకూర్చుకొని 7వ రోజు కూర్చుకోకూడదు, లేదు దొరకదు మీకు అన్నాడు. మరి ఎలాగా అన్నారు? ఎలాగంటే 6వ రోజు మీరు ఎక్కువ కూర్చుకోండి, అది 2 రోజుల వరకు వస్తాను. అంటే దేవుడి యొక్క మాట వింటే మనము కొంచెంతో అయినా తృప్తి పడగలుగుతాం. లేదంటే ఆశ గుర్రాలు ఎక్కుంది, గుర్రం ఎక్కితే ఏమవుతుందండి, ఎడిపోతుందో తెలియదు. కాబట్టి జీవితం కూడా అలాగే అయిపోతుంది. కాబట్టి అపవిత్రమైనవి ఉన్నా కూడా ఒకదానికొకటి హాని చేసుకోవాలి. మరి సంఘంలో మనకు అపవిత్రులు లేరా? సమాజంలో లేరా? సంఘంలో లేరా? మరి వాళ్ళ మంచి మనం ఉన్నప్పుడు వాళ్ళకి మనం బలైపోకుండా ఉండాలంటే మనం దేవుని మాట వినాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం వినమో ఆ అపవిత్రులు ఏం చేస్తారు? మన యొక్క పవిత్రతను పాడు చేస్తారు. అంటే మనం మంచిగా బతుకుతున్నా కూడా మనల్ని పాడు చేసేస్తారు. మాటలు వారి యొక్క చాతుర్యంతో క్రైస్తవులకు కూడా. అందుకని అన్నాడు మత్తయి సువార్త 24:24లో ఒక మాట చదవండి. మత్తయి సువార్త 24:24 సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము సాతాను లాక్కుపోతాడంట. కాబట్టి మిమ్మల్ని మోసపుచ్చుతారు. యెహోవా సాక్షులు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మేము మళ్ళా బాప్తిజం ఇస్తాం, మేమే ఆటలు తీసుకెళ్తాం, శనివారం ఆరాధన చేయాలి, ఆదివారం చేయకూడదు, కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. మన వాళ్ళు ఏమవుతున్నారంటే ఏర్పరచబడిన వారే, అంటే బాప్తిజం తీసుకున్నటువంటి వారే, దేవుళ్ళకి వస్తున్న వారే, మరి బలారాలు తీసుకున్న వారే, ప్రార్థన చేస్తున్న వారే, వాడి మాటలకు ఏమవుతున్నారు? లొంగిపోతూ ఉన్నారు, భయంతో వణికిపోతూ ఉంటారు.
ఏమండి మా అయ్యగారికి చెబుతామంటున్నారు తప్ప అలా కాదండి అని వాక్యాన్ని వాళ్ళకి చెప్పలేకపోతా ఉన్నారు. అప్పుడు ఏమైపోతారు? లాక్కుపోతాడు వాడు లాక్కుపోతాడు. అలా వెళ్ళిపోయాడు మరీదాస్ అలాగే వాళ్ళ వైపుకి తిరిగిపోయాడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా 11వ వచనం, నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాకాల జలముల ఓటలన్నీ ఆ దినమందే విడబడెను, ఆకాశము తూములు విప్పబడెను. టైం కూడా చెప్తున్నాడు. అతని వయసు 601వ సంవత్సరం 2వ నెల 17వ తేదీ. మరి మన లెక్కలో అయితే 2వ నెల 17వ తేదీ మన యొక్క గుంటూరు మందిర ప్రతిష్ట. అయితే ఈ నెలలు వేరు, మన నెలలు వేరు, కలపకూడదు. కాకపోతే కలిసి వచ్చింది కదా అని దేవుడిని స్తుతించడం కాదు. దేవుని యొక్క ప్రేమలో నోవహు భార్య 3 కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించి 11వ వచనంలో మీకు కనబడతారు. ఆ దినమందే నోవహును నోవహు కుమారులకు షేమును హామును యెఫెతును నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించిరి. అందరూ ఇప్పుడు సేఫ్ అండి. ఎవరి వల్ల అండి? నోవహు నీతిమంతుడుగా ఉన్నందువల్ల, దేవుడు మాట విన్నందువల్ల, నిందారహితుడిగా ఉన్నందువల్ల, వయసు పెద్దదైనా దేవుడికి ఇష్టంగా జీవించడం. మరి మనం కూడా అలా ఉండాలి. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా 2:2 అవన్నీ కూడా ప్రవేశించాయని 7:15 మీకు కనపడదు. జీవాత్మ గల సమస్త శరీరములలో 2:2 ఓడలో ఉన్న నోవహునంత ప్రవేశించను. అంటే వాళ్ళు అవన్నీ కూడా దేవుడు నోవహు మాట విన్నాయి. దేవుడే ఆ యొక్క కృపని అతనికి ఇచ్చాడు. పిలిస్తే వచ్చేసి అన్ని 2 రండి అని పిలిస్తే అప్పటిదాకా తాను పెంచుకున్నటువంటి కుక్కల్లాగా జంతువులు కూడా, సింహాలు, ఏనుగులు అన్నీ కూడా జతలు నూరా మగ నూరా ఆడంటే వచ్చేసి దేవుని యొక్క ప్రేమలో నోవహు దేవుని యొక్క కృపలో భద్రపరచబడినవాడు. అందరూ చనిపోయారంటండి. పశువులు, పురుగులు, ఆకాశ పక్షులు, నేల మీద ఉన్నటువంటి జీవరాశులన్నీ తుడిచివేయబడి 7:23 అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడిను. నోవహును అతనితో కూడా ఓడలో ఉన్నవన్నీ మాత్రమే మిగిలి ఉండేను. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఓడలో ఉన్న సమస్త జంతువులు, పశువులు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఎందుకంటే ఏవి చచ్చిపోలేదండి. 1 సంవత్సరం లోపల ఉన్న దేనికి రోగం వచ్చి చచ్చిపోయింది లేదట. 8వ అధ్యాయం మొదట వచ్చింది. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పక్షులను జ్ఞాపకం చేసి పశువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయి ఏం చేసుకున్నాడంటే దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడంట. ఎవరిని చెప్పండి? ఎవరిని? ఆ జలప్రళయములో చెప్పాలి. ఆ జలప్రళయంలో దేవుడు మాట విన్న వాటిని అన్నిటినీ, నోవహు కుటుంబమే కాదు, జంతువులు, పక్షులను కూడా, ఎవరైతే దేవుడు మాట వింటారో వాళ్ళని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆయనే పంపించాడు రక్షణ ఓడలోకి. కాబట్టి వాళ్ళందరూ కూడా సేఫ్గా మళ్ళీ బయటికి రావాలంటే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే కొట్టుకొని చేస్తాయి, లోపల తింటాయి, క్రూరముగాలు చిన్నవాటిని తినేస్తాయి. కానీ అలా ఏం జరగదు. మరి ఎంత పని చేసి ఉంటారండి నోవహు కుటుంబం వాళ్ళు. 8 మంది పరిచయం చేశారండి. ఎక్కడ? ఓడలో. ఎప్పుడంటే సంవత్సరం పాటు. వారానికి ఒక్కసారి పరిచయం చేయమంటాం అంటారు మనడు. కారణం ఏంటి? కష్టం. కానీ వాటన్నిటికీ గేదెకి మేత వేయాలా, ఏమంటే మేతలు వేసుకుంటూ పోవాలా, దానికి సంబంధించిన ఆహారం పెట్టాలా, మరి అవి మలం కూర్చుంటాయా, ఆ మలాన్ని ఎత్తేసుకోవాలా, లేకపోతే ఉండలేం కదా ఓడలో. అది నీళ్ళే కాబట్టి చుట్టూ నీళ్ళతో వారేస్తారు, ఓడలేదు. కానీ నేను అనుకున్నాను గడ్డిని పాడు చేయాల, తినే వస్తువుల్ని పాడు చేయలేదు. అవి చక్కగా మెతుకు తిన్నట్టుగా పాడు చేయకుండా, దిబ్బలు లేవు, దిబ్బేసే స్థితి రాలా, అంత బాగా ఉందండి. ఓడలో ఉన్నటువంటి సమస్త జంతువులను, పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఎన్ని కూడా బయటకు
వస్తున్నాయి చూడండి. 6వ వచనము, 40 దినములైన తర్వాత ఇప్పటిదాకా తీయలేదండి. 40 రోజుల పాటు అన్ని మూసే ఉంచారు. ఇప్పుడు ఓడ కిటికీ తీసి చూశాడు. ఎందుకంటే 40 రోజులు అయిపోయింది, దేవుడు చెప్పాడుగా 40 రోజుల తర్వాత నేను జల ప్రళయాన్ని ఆపేస్తానని. చూడండి 11వ వచనం, సాయంకాలం నాది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండేను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నాకు తెలియను. ఏమంటే మొదట కాకిని పంపాడు. కాకి పంపితే తిరిగి రాలేదంట. కాకి ఎందుకు తిరిగి రాలేదు చెప్పండి? సచ్చిన దాన్ని తినే రకం కాకి. అన్ని రోజులు ఓడలో ఉన్నా కూడా దానికి బుద్ధి రాల. మనం దేవుడిని ఎరిగే సంఘంలో ఎన్ని రోజులున్నా మనకు బుద్ధి రానట్టు. దానికి రాల. దొరికింది కదా, సమయం దొరికింది కదా, అమ్మగారు ఎదుర్కొంటూ పోయింది. పోయేసరికి చచ్చిపోయిన కళేబరాలని ఏమవుతాయండి చెప్పండి? ఉబ్బి పైకి లేస్తాయి. భూమి ఏదో నీళ్ళు వచ్చినాయి కదా, చచ్చిపోయినన్ని పైకి లేస్తాయి. అబ్బో పండగ చేసుకుందంట. ఎవరు? కాకి. దేన్ని తినటానికి? చచ్చిన దాన్ని, కుళ్ళిపోయిన దాన్ని తినటానికి. మరి ఎందుకు రాలేదు చెప్పండి? చెప్పగలరా? ఎందుకు రాలేదంటే ఇప్పుడు ఆ కుళ్ళిపోయిన చనిపోయినటువంటి దేహం మీద ఇది వాలింది కదా, వాలింది. ఇంక పైకి రాలేకపోతుంది. కాళ్ళు దాంట్లో దిగబడిపోయాయి. ఇక రావట్లేదు. అలాగే మనం కూడా లోకస్తులతో కనుక తిరిగితే మనం కూడా వాళ్ళ చేత బంధించబడి ఇక మళ్ళీ చర్చికి రావడానికి ఇష్టపడం, ప్రార్థన చేయడానికి ఇష్టపడం, నీతిగా బతకడానికి ఇష్టపడం. ఆ కాకి రాలేదండి. అప్పుడు మళ్ళీ నల్ల పావురాన్ని వదిలిపెట్టాడు. ఒకసారి మళ్ళీ అది కూడా వెనక్కి వచ్చింది. రెండోసారి వదిలిపెట్టాడు. అవన్నీ మీకు ఆ మధ్యలో కనపడతాయి. ఇప్పుడు అది ఏం జరిగిందో చెప్పండి? భూమి మీద నీళ్లు తగ్గిపోయిన తర్వాత దేవుని ఆ యొక్క ఒలీవ చెట్టు ఆకు, అంటే ఇప్పుడు మనకు ఒలీవ చెట్టు అనే మాట ఇందులో రాశారు సపరేట్గా. మరి ఒలీవ చెట్టు గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే ఎన్ని కష్టాలు ఇచ్చినా, ఎన్ని బాధలు ఇచ్చినా తట్టుకోగలిగింది ఒలీవ చెట్టు. అలాగే క్రైస్తవుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు ఇచ్చినా దేవుడిని కలిగి ఉంటే తట్టుకోగలుగుతాడు అని చెప్పడానికి గుర్తుంది. ఏమంటే సంవత్సరం పాటు నీళ్లుంటే ఏ చెట్టు కుళ్ళిపోయి చచ్చిపోదు? మీరే పోయండి, మాడికి నీళ్లు పోస్తూ ఉండండి, చెట్టుకి ఉరకెత్తిపోయి చచ్చిపోదు. చాలామందికి తెలియదేమో. పొలాల్లో కావలసినప్పుడు నీళ్లు పెట్టుకుంటే బతుకుతుంది. కానీ ఎడతెరపు లేకుండా వర్షం కురిసిందనుకో ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది. పైరు కుళ్ళిపోతుంది, పడిపోతుంది నీళ్ళల్లో. ఎందుకంటే నిలబడదు. ఎందుకంటే గ్రౌండ్ మెత్తకుంది. ఇప్పుడు గ్రౌండ్ మెత్తకుంటే కొమ్మ ఏమైపోద్ది? బరువు ఎక్కిపోయి కింద పడిపోతుంది. నేల గట్టిగా ఉంటే ఉంటుంది. అందుకనే ఎప్పటిదాకా నీళ్లు పెట్టాలో రైతుకు తెలుసు. ఆ తర్వాత ఇక నీళ్లు పెట్టడు, ఎండిపోతూ ఉంటుంది. కొంచెం ఎండిపోతూ వస్తుంది. పూర్తిగా ఎండిపోయి ధాన్యం పచ్చని కల్లా బ్రౌన్ రంగులోకి వచ్చినప్పుడు కోత మొదలెడతాడు. మంచిగా ఉంటుంది అది. ఎన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, ఏమని చెప్తున్నాడంటే దేవుడు నోహు ఓడ కప్పు తీసి, చదవండి 11వ వచనము 8-13. 601వ సంవత్సరం, ఇందాక చెప్పాను నేను, 600లో జల ప్రళయం వచ్చింది అతని వయసులో. ఇప్పుడు ఎంత సంవత్సరం? 1. అంటే 1 సంవత్సరం అయిపోతా ఉంది. దాదాపు 11 నెలలు చివరండి. ఇప్పుడు ఏమైందంట? దేవుడు ఏం చేశాడంట? ఆరిపోయేసాడు, తగ్గిపోయేటట్టుగా దేవుడు చేశాడు. ఆ భూమి మీద ఇంకిపోయేటట్టు చేశాడు. దేవుడు శక్తిమంతుడు కాబట్టి నీళ్ళు ఏమైపోతా ఉన్నాయంట? ఇంకిపోతా ఉన్నాయి, లోపలికి వెళ్ళిపోతా ఉన్నాయి, భూమి లోపలికి. చూడండి 17వ వచనం చదవండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులతో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకొని వెలుపలికి రావాలి. ఇప్పుడు రండి అంటే ఎప్పుడు రావాలండి బయటికి? దేవుడు చెప్పినప్పుడు రావాలి. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడండి? తన తండ్రి చిత్తం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు వస్తాడు. కాబట్టి కాలములు
దాని ఆయన ఆధీనంలో ఉంటాయి, తండ్రి ఆధీనంలో అని ప్రభు వారు చెప్పారు. ఎప్పుడు వస్తామని అడిగితే, కాబట్టి ఎప్పుడు రావాలి? దేవుడు చెప్తా అన్నాడు. ఆయన చెప్పినప్పుడు బయటికి రావాలి. ఇంకిపోయిన తర్వాత సమస్త శరీరంతో నీతో కూడిన ప్రతి జంతువును వెంటబెట్టుకుని బయటికి రావలను అని చెప్పిన దాకా లోపల నుంచి బయటికి రాలేదు ఒక్క జంతువు కూడా. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోహుతో చెప్పారు. అయ్యా ఇప్పుడు వచ్చింది చూసావా, జంతువులు పక్షులను చచ్చిపోయినాయి కదా, మరి వీటి ద్వారా మరి అవి మళ్ళా వంశాభివృద్ధి చెందాలి. ఇప్పుడు వంశాభివృద్ధి చెందాలంటే భూమి మీద ఏముండాలి? ఆహారం ఉండాలి. మరి బయటకు వస్తే ఇప్పుడు ఆహారం ఎలాగా? ఎవరిస్తారు? దేవుడు మళ్ళా భూమి నుంచి మొలిపించి వాటికి కావలసిన ఆహారాన్ని దయచేసాడు. ఇలా చచ్చిపోతాయి. మరి అప్పటిదాకా భూమి మరి బురదతో ఉంది కదా, ఎండిపోయి ఉంది కదా, మరి అప్పటికప్పుడు ఎండిపోతాయి. దేవుడు కృపది దేవుడు చేశాడు కాబట్టి అవి బతికాయి. ఏమంటాడు? బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని చెప్పాడు. ఎవరు? జంతువులు, పక్షులు కూడా. ఇప్పటిదాకా ఇంకొకటి గమనించాలి. ఒక సంవత్సరం పాటు పెళ్ళైన పిల్లలు వీళ్ళంతా యవ్వన పిల్లలు, ఎన్నేళ్ళు వాళ్ళకి? 100 ఏళ్ళు అన్నాడు. కానీ వాళ్ళ భార్యలతో పిల్లలు కనలేదండి. అంటే ఒక సంవత్సరం పాటు కలిసే ఉన్నారు కానీ అందరూ గర్భాలు ధరించారు. ఎంత కృపండి! అంటే వాళ్ళకి ఏం లేవండి, సెక్స్ కోరికలు లేవు. అంటే ఆ టైంలో దేవుడి పని అది. ఇక దేవుడి పని చేసేటప్పుడు పిచ్చాశాలు రాకూడదు. మందిరానికి వచ్చి అమ్మాయిలను చూసి పాడు చేసిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఎవరు? మందిరంకి వచ్చినటువంటి స్త్రీలను పాడు చేసి ఏలి యొక్క కుమారుడు. మరి డబ్బు ఆశించిన వాళ్ళు సమూయేలు యొక్క కుమారుడు. ఈ ఇద్దరు ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు. ఇప్పుడు కూడా సంఘానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేస్తూ పాపం చేస్తున్న వారు ఉన్నారు. అలాగే డబ్బులు తీసుకొని దేవుడు పరిచయం సరిగా చేయని వారు కూడా ఉన్నారు. అది ఎప్పటి నుంచి అండి? దాదాపు 5,000 సంవత్సరాల క్రితం సంగతి. అయినా ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. మరి దేవ యెహోవాను ప్రేమించాడని రాశాడు పౌలు. అలాగే బిలాము ధనమును కాసిపడి ఆ దేవుడిలోంచి వెళ్ళిపోయాడని యోధా పత్రికలో 11వ వచనంలో రాసింది. కాబట్టి ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయినాయి. కానీ ఇప్పుడు కూడా ఉన్నాయంటే ఎందుకని మారు మనసు రావట్లేదు ప్రజలకి? చెప్పినట్టు ఎందుకు వింటలేదు? చెప్పినట్టు విన్న వాళ్ళంతా కూడా బతికారు కదా. జంతువులు, పక్షులు, పశుపక్షాదులు, మనుషులు అందరూ బతికారు కదా. మరి మనం ఎందుకు బతకలేము? ఎక్కడ ఉండాలి? రక్షణ ఓడలో ఉండాలి. ఉన్నావా? రక్షణ ఓడలో ఉన్నావా? బయట ఉన్నావా? బయట ఉంటే దేవుడి రాజ్యంలో దేవుడి పిలుపులు వెళ్ళావు. ఇవన్నీ విన్నాయి ఆ మాట ప్రకారం బయటకు వస్తాయి. మేము పోతాం, నీళ్ళు దగ్గర చూస్తాం, బయటికి పోతాం అన్నయ్య అల్లా. కానీ మనం ఏం చేస్తాం? వెళ్ళిపోతూ ఉంటాం, అటు ఇటు పరిగెడుతూ ఉంటాం. కాబట్టి దేవుడు నోహును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యను, అతని కోడలను బయటకు వచ్చి 18వ వచనంలో 20వ వచనానికి రండి. అప్పుడు నోహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాడు. ఇప్పుడు దేవుడు రక్షించాడు అన్న తర్వాత ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు కానీ, గుర్తులేదు కానీ, మరి ప్రతి సంవత్సరం దేవుడు రక్షించాడని జ్ఞాపకం చేసుకుంటూ ఏమైనా స్తుతి కూడా పెట్టావా? ఇప్పుడు అదే చెబుతున్నాడు. ఆ జలప్రళయంలో నుంచి తప్పించి రక్షించినందుకు ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే కృతజ్ఞతా కూడికలాగా బలిపీఠం కట్టి దేవుడికి బలి అర్పించాడు. మరి నువ్వేం చేస్తావు? అన్నీ మనం ఏమైతే చేయాలో అన్నీ ఇందులో రాసి ఉన్నాయి. కాబట్టి అది అర్థం కావాలి. కాబట్టి ఇతను ఎందుకు దేవుడికి బలిపీఠం కట్టాడు? అయ్యా, నీవు చేసినటువంటి మేలుకి, నువ్వు ఇచ్చినటువంటి రక్షణకి, ఈ జలప్రళయంలో మమ్మల్ని చంపకుండా చేసినందుకు అని దేవుడికి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తా ఉన్నాడు. మరి నువ్వెక్కడ చెల్లించావు? పోనీ చెల్లించాలని ఆశ ఎప్పుడన్నా కలిగిందా నీకు? నేను ఫలానా తారీఖున రక్షణ పొందాను, ఇది నలుగురికి జ్ఞాపకం చేయాలి, కాబట్టి నలుగురిని పిలిచి నేను దేవుడిని మహిమపరచాలి, ఇదిగో ఫలానా సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా దేవుడు నన్ను కాపాడుతూ రక్షిస్తూ వస్తున్నాడని చెప్పాలిగా. సంవత్సరం పాటు వాళ్ళు ఓడలో నుండి బయటకు వస్తే
దేవుడికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నట్టుగా మనకి కనపడతాం. ఈరోజు కృతజ్ఞత లేని మనుషులుగా బతుకుతున్నారు. పుట్టినరోజు చేసుకుంటారేమో భూ సంబంధమైన పుట్టినరోజులు, అవి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ పుట్టినరోజు చేసుకోవాలి. మీరు 9వ అధ్యాయం 1వ వచనంలో మరియు దేవుడు ఏమండి దేవుడు నోహుతోనే చెప్పాడు, కానీ ఇప్పుడు పిల్లలు కూడా ఆశీర్వదించాడా? ఎవరిని బట్టి? తండ్రిని బట్టి, తండ్రి ప్రవర్తన బట్టి. కాబట్టి నీ ప్రవర్తన కూడా మంచిదైతే నిన్నును నీ పిల్లలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతా ఉంది. ఇంకా ఆశీర్వాదం రాలేదా? 8వ వచనం మరియు దేవుడు పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడల నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. ఇప్పుడు జంతువులతో పక్షులతో కూడా నిబంధన స్థిరపరిచాడండి. అంటే వాటికి తెలుసా? తెలుస్తాయి. ఎందుకని? దేవుడు పక్షుల భాష మాట్లాడగలడు, జంతువుల భాష మాట్లాడగలడు, మనుషుల భాష మాట్లాడగలడు. దేవుడికి అన్ని భాషలు వచ్చు. కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు జంతువులకి పక్షులకు కూడా తెలుస్తాయి. అందుకని అవి తెలుస్తాయి కాబట్టి ఎండాకాలం ఏదో వర్షాకాలం ఏదో భూకంపాలు ఏంటో అన్నీ కూడా వాటికి తెలుస్తాయట, ముందుగా తెలుస్తాయట వాటికి. ఎందుకని? దేవుడు వాటితో కూడా నిబంధన చేశాడు కాబట్టి. కానీ మనిషే ఏవేవో పెట్టుకొని గుర్తు చేసుకుంటాడు. కానీ ఆ రోజుల్లో అయితే ఉత్తరం చూసి ఉత్తర గంపరా అనేవాళ్ళు. ఉత్తరం వైపు చూసి అంటే మబ్బులుగా ఉన్నాయంటే అప్పుడు ఇంట్లో ఉన్న గంపలు రెడీ చేసుకుంటారు. ఎందుకు? పొలం పని చేసుకోవడానికి. ఎందుకని? వర్షం పడుతుందనే సూచన. అది ఇప్పటికీ ఉంది. పల్లెటూరుకి వెళ్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఉత్తరం చూసి ఎత్తర గంప. కాబట్టి పొలం పని చేసి వచ్చినాడు కాబట్టి ఇవన్నీ చిన్నతనంలో నాకు ఇవన్నీ తెలుసు. కాబట్టి మనము ఋతువులను అలాగే వర్ష సూచనలు దేవుడు అంటాడు. మత్తయి వార్తలు అనుకుంటాను, మబ్బు ఎర్రగా ఉందంటే ఇప్పుడు వర్షం కురుస్తుందని మీకు సూచనగా తెలుస్తుంది కదా అంటాడు. కాబట్టి దేవుడు ప్రేమించండి. దేవుడు అతని కుమారులతో నిబంధన చేశాడు, పక్షులతో కూడా చేశాడు. ఎంత గొప్ప దేవుడండి. పక్షులన్నీ కూడా ఆయన సృజించినవే కదండి. 18వ వచనం ఓడల నుండి వచ్చిన నోహు కుమారులు షేము, హాము, యాఫెతులు. హాము కనానుకు తండ్రి. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. 19వ వచనానికి వస్తే ఆ ముగ్గురు నోహు కుమారులు వీరి సంతానం భూమి అంతటా వ్యాపించింది. ఇందాక చెప్పాడు కదా దేవుడు, మీరు భూమిని నింపండి అని చెప్పాడు కదా. అభివృద్ధి పొంది భూమిని నింపండి. 9:1 రాస్తుందన్నమాట. పొంది భూమిని నింపండి. ఇప్పుడు నింపడానికి సిద్ధపడ్డారు. వీరికి సంతానం భూమి అంతటా వ్యాపించారు. వాళ్ళ నుంచి వచ్చాం మనం. నోహు ఎవరిలోంచి వచ్చాడు? ఆదాములోంచి వచ్చాడు. ఆదాములోంచి నోహు వస్తే నోహులోంచి మనం వచ్చాం దేవుని యొక్క ప్రేమలో. ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత మరి ఇతను కూడా పండి తినాలి కాబట్టి ఏం చేస్తాడో చూడండి. 20వ వచనము అదండి, వ్యవసాయం మొదలు పెట్టాడు. ఆదాముకి ఏం చెప్పాడు? పాపం చేసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత భూమిని సేద్యపరుచుకొని ఏమండి బతకమన్నాడు. అలాగే ఇతను కూడా ఇప్పుడు ఏం చేశాడు? భూమిని వ్యవసాయం చేస్తాం, వ్యవసాయం చేసి బతుకుతున్నాడు దేవుని యొక్క ప్రేమలో. సరే, తర్వాత ఆమనేటువంటి వాడు నాన్ని దిశమలతో చూస్తాడు, శపిస్తాడు అతన్ని. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో నోహు మంత్రుడిని మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని అతన్ని శపించినట్టుగా మనము చూస్తాం. తర్వాత జలప్రళయం అయిన తర్వాత 9వ అధ్యాయం 28వ వచనంలో ఆ జలప్రళయం గతించిన తర్వాత ఎన్ని వందలు ఏంటండి? అంతకు ముందు ఎప్పుడండి? 600. 350 కలపండి, 950 సంవత్సరాలు బతికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 29వ వచనంలో రాస్తాడు అన్నమాట. నోహు బతికిన దినములన్నీ చూసారా? 950 ఏళ్ళు గుర్తాడు. అంటే ఇప్పుడు పిల్లలకి ఎంత వయసు అండి? 450 సంవత్సరాలు. ఎందుకంటే 500లో కదా పుట్టింది, చచ్చిపోయింది 950 కదా. ఆయన 450 ఏళ్ళు.
6, 7, 8, 9 400 ఏళ్ళు జరిగారు వాడు వయసు. ఇది తండ్రి చనిపోయినాడు, పిల్లలు కూడా పుట్టారు వాళ్ళకి 200 ఏళ్ళు ఎన్నో ఉంటాయి, 300 ఉంటాయి. ఏమండి ఆలోచించండి, ఎందుకంటే 601లో వాళ్ళు పిల్లలకి అన్నారు కాబట్టి. చూడండి 10వ అధ్యాయం 32వ వచనం, వారి వారి జనములలో వారి వారి సంతుల ప్రకారము. కాబట్టి వంశాలన్నీ కూడా రాసుకొచ్చాడు 10వ అధ్యాయానికి వచ్చేసరికి. ఎవరి ద్వారా? నోవహు కుమారుల ద్వారా వచ్చిన వంశాలు. దేవుని యొక్క ప్రేమ. 54వ అధ్యాయం చూడండి, యెషయా గ్రంథము 9వ వచనం. యెషయా గ్రంథము 54:9. నోవహు కాలమున జలముల భూమి మీదకి ఇకను పొందుచు రామని, నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉన్నానయ్యో, నిన్ను గద్దింపడానియో నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. కాబట్టి అప్పుడు చంపేసినట్టుగా చేయనని చెప్పేసి ఒక నీతిపరుడితో నేను చెప్పాను. మళ్ళీ యెషయా గ్రంథానికి వచ్చేసరికి మళ్ళీ ఆ ప్రజలతో, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, నేను ఇలా ఒట్టు పెట్టుకొని ఉన్నాను, నేను గద్దించనని, మళ్ళీ ఇట్లా కోపం నీ మీద తెచ్చుకోనని అని చెప్తాడు. నా కాలంలో జరిగినట్టుగా ఇక ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, ఇక జరగదు కూడా. ఎందుకంటే ఆయన మాట ఇచ్చేసాడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి నోవహు మాట. అలాగే చూడండి, ఎవరు బ్రతుకుతారు ఈ భూమి మీద? 14వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14:14. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. ఇదే ప్రభువు యెహోవా. ఎవరి నీతి వాళ్ళకేనండి. మాకు గుర్తుపెట్టుకోండి, నీ నీతి పక్కన వాళ్ళకి రాదు. ఎందుకంటే మరి గంజాయి మొక్కల మధ్యలో మందార మొక్కలు వేసినా ఏం ఉపయోగం. కాబట్టి నీతిగా బతకడం అనేది చాలా కష్టం. నువ్వు భూమి మీద తిరుగుతున్నప్పుడు అనేక రకాలైనటువంటి మనుషులు నీకు తగులుతారు. చెడ్డ సహవాసం, మంచి సహవాసం, పరిశుద్ధ సహవాసం, దేవుని బిడ్డలుగా ఉన్నవాళ్ళు, నీతిగా బతికేవాళ్ళు చాలా మంది తగులుతారు. అయితే నువ్వు ఎవరితోటి సహవాసం చేయాలో తెలుసుకోగలగాలి. అంతేగాని మరి కాలేజీలో చదువుతున్నామని గంజాయి తాగితే ఎట్లాగా, కాలేజీలో చదువుతున్నామని గుట్కాలు తాగితే ఎట్లాగా? మంచి సహవాసం లేదు కాబట్టి నువ్వు అవన్నీ చేస్తున్నావు. మంచి సహవాసం ఉంటే పనులు చేయవు కదా. కాబట్టి మంచి సహవాసాన్ని ఎత్తుక్కోవాల్సిన మనుషులు ఈ రోజున చెడ్డ సహవాసాన్ని ఎత్తుక్కుంటారు. అంటే నువ్వు వాళ్ళు బూతులు మాట్లాడతారు, నువ్వు మాట్లాడతావు. వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడతారు, నువ్వు చెడ్డ మాటలు. వారు అసహ్యమైన పనులు చేస్తారు, నువ్వు చేస్తావు. కారణం ఏంటంటే భూమిలో ఎక్కువ మంది అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నీ ప్రవర్తన కూడా అలాగే మారిపోయింది. కానీ నీతిమంతులు కొద్దిమందే ఉంటారని బైబిల్ సెలవిస్తామని పిల్లరా. మరి ఇక్కడ మనం చూసాము, ఎంతోమంది చచ్చిపోయారు, నోవహు కుటుంబం మాత్రమే బతికింది. కాబట్టి నీతిమంతుల కుటుంబములు గుడారములు వర్ధిల్లుతాయి. దేవుని యొక్క ప్రేమను ఆలోచించేయండి. 14వ అధ్యాయం 20వ వచనం కూడా చూడండి. యెహెజ్కేలు గ్రంథము నోవహును మళ్ళీ రెండోసారి చెప్పాడు, వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు గాని కుమారుడు కుమార్తెను రక్షించరు. సరే, ఆ తర్వాత కనుక మీరు చూస్తే హిస్టరీ నేను చెప్పట్లేదు కానీ కొంచెం చెప్తాను. నోవహు కుమారుల్లో నుంచి ఏమొచ్చినాయి అంటే దేశాలు వచ్చాయి. ఏమండి? దేశాలు వచ్చాయి, భాషలు వచ్చాయి, వాళ్ళు చెదిరిపోయారు. మరి తప్పుడు పిల్లలు కూడా పుట్టారు వీళ్ళకి. ఆ వంశాల నుంచి వచ్చిన వాళ్ళే ఇశ్రాయేలుకు శత్రువులు అయ్యారు. మరి మంచి నీతిపరుడు కుటుంబంలో నుంచి వచ్చారు కదా, బాగానే ఉన్నారు కదా, ఓడలో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. బయటకు వచ్చిన వాళ్ళు ఎందుకు చెడిపోయారు? దేవుని ప్రేమిస్తున్న పిల్లలు ఆలోచన చేయవలసింది ఒక ఎక్కడన్నా సరే నీతి అనేది నీలో ఉంటే చెడిపో, కదల్చబడవు అని రాస్తాడు బైబిల్లో. నీతి కనుక ఉంటే నువ్వు కదల్చబడవు. నీతి కనుక లేకపోతే దాసోహం అయిపోతావు అవతరానికి. కాబట్టి దేవుడు చెప్తామన్నమాట, వారు మాత్రమే రక్షించు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. 24:37. నోవహు దినములు ఎలా ఉండేనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండదు. ఇప్పుడు ఫైనల్ డెసిషన్ మళ్ళా నేను చెయ్యనని చెప్పాడు కదా యెహోవా దేవుడు. కానీ ఇప్పుడు దేవుడు యేసుప్రభు వారు చెప్తున్నారు, ఆ దినాల వల్లే ఉంటాయి మళ్ళా. అంటే మొత్తం మళ్ళా భూమి మీద వాళ్ళంతా నశించిపోతారని యేసుప్రభు వారు మళ్ళా ప్రవచనంలాగా దాన్ని చెప్పారు. దాన్ని యాకోబు పెట్టాడు, భూమి మీద పంచేంద్రియములు
ఏమైపోతాయంట? లయమైపోతాయి. మహాబలిటువంటి భలే శబ్దం వస్తుందట. 5 రకాల మరి ఆయువులు భూమి మీద ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే లయమైపోయే రోజు ఒకటి రాబోతుంది అని దేవుడు చెప్తున్నాడు. నోహు దినములు ఎలా ఉండేనో మనిషి కుమారుని రాకడై కూడా అలాగే ఉంటుంది. అంటే అంత ప్రళయం, అంత కోపంతో వస్తా ఉన్నాడు. ఇక రెండోసారి వచ్చాడు. మొదటేమో గొర్రె పిల్లలాగా వచ్చాడు, ఇప్పుడు రాబోయేదేమో సింహములాగా, గర్జించు సింహములాగా ఆయన వస్తాడు. మత్తయి సువార్తలో 24:38 వచనంలో జల ప్రళయములకు ముందటి దినములలో నోహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచుంటారు. ఎంజాయ్ చేస్తూ ఉన్నారంట. దేవుడు అంటే భయమే లేదు. ఎప్పుడెప్పుడు ప్రార్థన అయిపోయిందా, తిందామా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని రంజిలో ఉంటారంట. ఏమంటున్నాడు అక్కడ చదవండి. నోహు వెళ్ళిపోయినటువంటి ఆ దినములకు వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచూ కాబట్టి ఏం జరగకుండా పోతున్నారు ఇప్పుడు ప్రజలు చెప్పండి? రక్షణ పొందామనుకుంటున్నారు. దేనికి వెళ్ళాలి మనం? పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి. దేవుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడని సిద్ధపాటు కలిగి ఉండాల్సిన మనుషులు డాక్టర్ డబ్బులు వస్తున్నాయా, ఎప్పుడు వస్తాయి, దానికోసం కనిపెట్టుకుంటాం. అప్పు ఎవడం ఇస్తాడా, వాడి కోసం కనిపెట్టుకుంటాం. ఇంట్లో పిల్లలేమో అన్నం ఎప్పుడు పెడతారా అని వారు కనిపెట్టుకుంటారు. సేవకుడు అనుకుంటాడు ఎప్పుడు వీళ్ళంతా రక్షణ పొందుతారా అని కనిపెట్టుకుంటాడు. చూడండి తేడా, మనిషికి తేడా ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమను బట్టి పిల్లరా మనిషి కుమారుడు యొక్క రాకడ మరి మహాభయంకరంగా ఉండబోతుంది. జల ప్రళయములకు ముందు వాళ్ళు ఏం చేశారు, అలాగనే యేసు రాకడికి ముందు ఈ ప్రజలు అలా ప్రవర్తిస్తారు అని చెప్తాను. లూకాసు వార్త 3వ అధ్యాయము 36వ వచనం. షేలహు కైనాను, కైనాను అశ్వదును, అశ్వదును షేమును, షేము నోహును, నోహు లెమెకును కరెను. ఎప్పుడు వరుస లిస్టు చెప్తా ఉన్నాడు. 17వ అధ్యాయము 26వ వచనంలో నోహు దినములో జరిగినట్టు మనిషి కుమారుని దినములో జరుగును. 27వ వచనం నోహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు బిండాడుచు బిడ్డగీబడుచు నుండి అంతలో జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసిన అలాగే నా రాకడ ఉంటుంది అని ప్రభువా చెప్తాను. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ నోహును మళ్ళా గుర్తు చేసుకున్నాడు. దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువల్ల అతను లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయెను. కాబట్టి చూడండి ఏమంటారు, అతనికి ఏముందంటే విశ్వాసం బట్టి. అంటే దేవుడి మీద ఏముంచాడని అర్థమవుతుంది మనకి. ఎన్ని తరాల తర్వాత మళ్ళీ ఈ మాట చెప్తున్నాడు పౌలు. కొన్ని 500 తరాలు దాటిపోయి 500 దాదాపు 4000 సంవత్సరాలు అయిపోయాయి. 4000 సంవత్సరాలు, 4 బదులు 40 తరాలు వెళ్ళిపోయాయి. ఆలోచించి 42వ తరంలో యేసుప్రభు వారు పుట్టారు. యేసుప్రభు వారు పుట్టినటువంటి తరము 42వ తరం. ఎందుకంటే 14 14 14 3 14 42 అని రాసి ఉంటుంది మత్తయి సువార్తలు చివరి మొదటి అధ్యాయం. కాబట్టి 42 యొక్క ఆ యొక్క సంవత్సరాలు గడిచిపోయాయి, తరం గడిచిపోయింది. అప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు నోవకు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత ఏమని చెప్పాడు దేవుడు? నాశనం చేస్తున్నాను, రక్షణ పొందు అన్నాడు. ఇప్పుడు అదే చెప్తున్నాం. మార్క్స్ వార్త 16:16 రాస్తుంది అదే. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షణ పొందును, నమ్మని వాడికి శిక్ష తప్పదు. కాబట్టి బైబిల్లో చెప్పినట్టుగా మరి నోవహు దినాలు ఉన్నట్టుగా ఇప్పుడు కూడా ఉన్నాయి. ఎక్కడ చూసిన విచ్చలవిడితనం, వ్యభిచారం, డబ్బు, దొంగతనం, కూనీకోర్లు, ఏమంటే తినుచు త్రాగుచు ఇల్లు కట్టుకుంటూ ఇదే సరిపోతాం. దేవుడిని కనపరిచేది లేదు. చర్చికి వెళ్ళరు, మసీదుకి వెళ్ళరు, గుళ్ళకి వెళ్ళరు. ఏమండి ఎప్పుడు రోడ్ల మీద తిరుగుతుంటారు. దేవుడు నిన్ను సృజించాడు, నిన్ను భూమి మీదకి తీసుకొచ్చాడనే భయం కూడా నీకు లేదు. గుర్తు చేసుకోవాలి. పండగ రోజుల్లో కూడా పోవట్లేదు కొంతమంది. అందుకని దేవుడు ఏం చేశాడు పాత నిబంధనలు చెప్పండి? పురుషులు తప్పనిసరిగా 3 పర్యాయాలు దేవుడి సన్నిధికి రావాలని కండిషన్ పెట్టాడు. కనీసం అప్పుడన్నా రండిరా,
అని దేవుని యొక్క ప్రేమను. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం 3:20. పేతురు మొదటి పత్రిక. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనుపెట్టుచుండినప్పుడు పూర్వం నోహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా వారి యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇలా ఆలోచన చేస్తే నోహు ఓడగట్టడానికి 120 సంవత్సరాలు పెట్టింది. అర్థమవుతుందండి? 120 సంవత్సరాలు పెట్టింది. ఇప్పుడు ఈ 120 సంవత్సరాలు ఏం చేస్తా ఉన్నాడంటే అతను సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఎలాగండి? ఆత్మల యొద్దకు, చెరలో ఉన్న ఆత్మలు అంటే అపవాది చేత చెరబట్టబడి లోకంలో తిరిగిపోతున్నటువంటి పాపం చేస్తున్నటువంటి ఆత్మల దగ్గరికి వెళ్ళి, అరే ఓడ కడుతున్నాం వెళ్ళిరా రక్షణ పొందండి అని చెబితే మాకు తెలుసులేపో మేము రాం. అలాగే ఎంతమంది మన సంఘంలో రక్షణ పొందకూడదని పేరు చెప్పండి. ఎంతమంది లేదా 10 సంవత్సరాల పైగా అయితే మరి ఎప్పటి నుంచో మనం చెప్తా ఉంటే రక్షణ పొందకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా రక్షణ పొందండి అని చెప్తున్నాడు నోహు, కానీ వాళ్ళు విచ్చలవిడిగా తిరిగారు, ఎగతాళి చేశారంటండి మోహని. అరే వర్షం పడుతుందా అంటే రోజు ఇంటికి వచ్చి అనేవాళ్ళంట, ఏది వర్షం చూపించు, ఏడబడుతుంది వర్షం అనేవాళ్ళంట. సరే ఇక 40 ఓడగట్ట కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అతను బయటకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడంట. అప్పటికీ నవ్వుతూనే ఉన్నారండి, ఎవరు లోపలికి రావట్లేదు అంటాడు మిగతా జనం. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే వర్షం ఏది మేఘమేం లేదు, అందరు నవ్వుతూ ఉన్నారండి. అప్పుడు మళ్ళా 2వ సారి 3వ సారి ప్రార్థన చేసినప్పుడు ఒక్క చుక్క పడింది అంటాడు చేతిలో. ఎవరికి? నోవ చేతికి. నోవ చేతిలో ఎంత పడిందంట? ఒక్క చుక్క పడిందంట. దేవానికి స్తోత్రం అన్నాడు. అంతే బడ 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 వర్షం కురిసేసి పో లోపలికి పోరు. లోపలికి పోయాడు. తలుపులు తీయమని తలుపులు కొడుతున్నారంటే వీళ్ళు, అయ్యా తలుపుది మేము అవిధేయంగా ప్రవర్తించాం, నీ మాట వినలేదు, ఇప్పుడు మేము చచ్చిపోతున్నాం అంటే దేవుడు తీయమన్నాడా? తీయమన్నా. బుద్ధి లేని కలికి తీసాడా? తీలా. ఇక్కడ కూడా తీసాడా? తీలా. ఆలోచన చేయండి. దేవుడు ప్రేమించి 2 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. మరియు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికో జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడను. చూడండి, ఎవరినంట చెప్పండి? భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయం రప్పించినప్పుడు. ఏ సమూహం అంటే? భక్తిహీనుడు. మరి మీ చుట్టుపక్కల ఎంతమంది భక్తిహీనులు ఉన్నారు? వినని వాళ్ళు, దేవుడిని ప్రేమించిన వారు, భయపడని వారు, తమ ఇష్టారాజ్యంగా పాపం చేస్తూ, అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ, దౌర్జన్యం చేస్తూ, ఏమండి కొట్టుతూ, తిడుతూ, చంపుతూ, రాజకీయ నాయకుల దగ్గర కుమ్మక్కై మీద పడుతూ, ఎన్ని రకాల దౌర్జన్యాలు ఉన్నాయండి భూమి మీద. కానీ ఎవరి మీదకి వచ్చిందంట? భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయం రప్పించినప్పుడు. ఎలాగైతే నోహును నో కుటుంబాన్ని రక్షించాడు, అలాగే దేవుడు నిన్ను కూడా రక్షించుగాక. దేవుని యొక్క ప్రేమ ప్రియులరా ఆలోచన చేయవలసిందిగా నేను ప్రతిజ్ఞాడుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము కానేరదు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను పాటించాడు. ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనం చదివి ముగిద్దామండి. ఆదికాండం 7వ అధ్యాయము 5వ వచనంలో కాబట్టి దేవుడు ఏమేమైతే చెప్పాడో, ఎలాగైతే చేయమన్నాడో అన్నీ కూడా, కిటికీలు ఎలా పెట్టాలి, ఎన్ని అంతస్తులు పెట్టాలి, ఎవరెవరిని పిలవాలి లోపలికి నువ్వు అని అన్నీ చెప్పాడు, అన్నీ చేశాడు. అలాగే సేవకుడు కూడా ఏం చేస్తాడు? రక్షణ పొందండి అమ్మా అని పిలుస్తాడు. వినని వాళ్ళు భక్తిహీనులు అయిపోతారు. భక్తిహీనులు ఏమైపోయారు? జలప్రళయం కొట్టుకుపోయినట్టు దేవుడు రాకుండా కూడా వాళ్ళందరూ కూడా కొట్టుకుపోతారు. కానీ నోహు పేరు తగ్గట్టుగా తన కుటుంబాన్ని అంతటి కూడా నెమ్మదితో సంపాదించుకున్నాడు. నీవు కూడా అలాంటి నెమ్మదిని దేవుడి పక్షాన కలిగి ఉందువు కాక. మోకరించండి, ప్రార్థిస్తాను.